మీలో చాలామంది మెటికలు విరుస్తూ ఉంటారు, చేతి వేళ్ళు ఇలా సౌండ్ రావడం బాగుంటుంది ఫీల్. చాలామంది విరుస్తూ ఉంటారు. కొంతమంది పెద్దవారు అలా ఇరవకూడదు అంటారు. అలా విరవడం వల్ల లోపల ఎముకలు అరిగిపోతాయని కూడా అనుకుంటారు. చాలామంది తెలిసే ఉంటుంది, లోపల బోన్కి మధ్యలో ఉన్న స్పేసెస్ని ఒకసారి మనం ఇది చేయడం వల్ల అక్కడ ఏదో బుడగ పేలినట్టు సౌండ్ రావడం వల్ల నత్రజని బుడగలు లాంటివి ఉంటాయి. ఆ బుడగ లాంటి పేలిన సౌండ్ రావడం వల్ల ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఇంకొంతమంది అపోహ ఏంటంటే ఇలా ఎక్కువ సార్లు మెటుకులు ఇస్తే ఆ వేళ్ళు అరిగిపోవడం కానీ లేదంటే ఆ వేలు లోపల కీళ్ళ నొప్పులు రావడం కానీ అని అనుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ఒక శాస్త్రవేత్త ప్రతిరోజు ఒక చేతికి మెటుకులు విరుచుకుంటూ ఇంకో చేతికి మెటుకులు విరవకుండా అలా డైలీ ఎక్స్రే తీసి ఒక 1 year పాటు అలా కంటిన్యూగా చేశారు. ఏదైనా వేరియేషన్ ఉంటుందా అని. ఆ చేతికి ఈ చేతికి ఏం వేరియేషన్ లేదు, రెండు సేమ్ ఒకేలాగా ఎక్స్రేలో కానీ ఫిజికల్గా కానీ ఎక్కడ వేరియేషన్ లేదు. మెటుకులు విరవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కొంతమంది నడుముకి మెటుకులు విరుస్తూ ఉంటారు, కొంతమంది మెడకు విరుస్తూ ఉంటారు. విరిచేటప్పుడు సరిగ్గా తీసుకోకపోతే అది పట్టేసే అవకాశం ఉంది. అది మాత్రం జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.